అందరికీ నమస్కారం. నేను మీ ఆదిత్య. ఈరోజు నా ముందున్న గెస్ట్ గురించి మాట్లాడాలి అంటే వెంకట సన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఎట్ ద సేమ్ టైం జగ్గైపేట టీడీపీ కార్యకర్త వీరకృష్ణ గారు మనతో ఉన్నారు. మరి అక్కడ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈసారి అక్కడి ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు, ఇలాంటి ఎన్నో అంశాలు ఆయన అడిగే తెలుసుకుందాం. సో ఏ మాత్రం లేట్ చేయకుండా మాట్లాడేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఏంటి పరిస్థితి అసలు? డే టు డే దగ్గర వస్తున్న కొద్దీ రాజకీయ నాయకులకి కానీ కార్యకర్తలకి కానీ ఎట్ ద సేమ్ టైం ప్రజల్లో కూడా ఒక ఉత్కంఠత కనిపిస్తూ ఉంది. అంటే ఈసారి అక్కడ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు అనే ఒక ఉత్కంఠత అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఎక్స్పెషల్లీ జగ్గైపేట నియోజకవర్గం చూసుకున్నట్టయితే అక్కడ రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి అసలు? అక్కడ రాజకీయ సమీకరణాలు ఆల్రెడీ మీకు తెలియకుండా ఉండవు, మీకు ఒక అవగాహన ఉండే ఉంటుంది. బట్ నేను ఆ ఏరియాలో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అక్కడైతే పక్కా అండి, మొత్తం వైసీపీ మీద విసిగిపోయి లాస్ట్ టైం పక్కా వైసీపీని గెలిపించారు. ఈసారి బాగా వైసీపీ మీద బాగా విసిగెత్తేసి జనాలంతా ఈసారి మార్చేయాలి, చంద్రబాబే కరెక్ట్, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారే మనకి బెటర్గా చేశారు అని చెప్పేసి ఈసారి పక్కా శ్రీరామ్ తాతయ్య గారండి. ఆయన గారు వచ్చేసి అంతకుముందు 2009 నుంచి 9లో గెలిచారు, 14లో గెలిచారు. లాస్ట్ టైం కూడా తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. ఓకే, ఈసారి మళ్ళీ పక్కాగా శ్రీరామ్ తాతయ్య గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని నాకు అనిపించి నేను పార్టీ మారిపోయానండి. అంటే దీనికన్నా ముందు మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారా? నేను అంతకుముందు వైఎస్ఆర్సీపీకి. ఓకే, అంటే మాది ఫస్ట్ నుంచి టీడీపీనండి. ఓకే, అంతకుముందు జగన్ కొంచెం యూత్ పరంగా ఏదన్నా చేస్తాడు, పథకాలు కూడా మంచిగా వర్కౌట్ అవుతాయి, రాజధాని ఇదంతా మనం ఇక్కడ సెటిల్ అయిపోతాము, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు రాజధాని స్టార్ట్ చేశారు కదా, ఈయనైతే ఇంకా పాజిటివ్గా వెళ్ళిపోతాడు అనే దానికోసం నేను వైసీపీకి చేశానండి. చేశాను, కష్టపడ్డాను, బాగా గెలిపించాను, చాలా కష్టపడ్డాము. తర్వాత ఇంకా ఓన్లీ పథకాలు, వాలంటరీ వ్యవస్థ తప్పితే అక్కడ ఇంకేమి డెవలప్మెంట్ ఆగిపోయింది, బిజినెస్ రంగంగా ఆగిపోయింది. అంటే చాలామంది రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళడం అనేది సర్వసాధారణం. అది ఎలక్షన్స్ ముందు జరుగుతుంది, ఎలక్షన్స్ తర్వాత కూడా జరుగుతుంది. సో పర్టికులర్గా మీ గురించి ఒక అంశం చూసుకున్నట్టయితే మీరే చెప్తున్నారు, నేను వైఎస్ఆర్సీపీలో చాలా కష్టపడ్డాను, చాలా చేశాను, చాలామందిని గెలిపించాను అని అన్నారు. సో దెన్ 2024 ఎలక్షన్స్కి మీరు టీడీపీలోకి వచ్చారు ఇప్పుడు. సో మరి మీరు పర్టికులర్గా పార్టీ మారడానికి మీకు అనుకున్నంత గుర్తింపు అక్కడ రాలేదా, లేకపోతే మీ ప్రయోజనాల కోసం ఏమైనా పార్టీని మారారా? ప్రయోజనాల కోసం ఏం లేదండి, నాకు ఓన్ బిజినెస్ ఉంది, హాస్పిటల్ ఉంది, మా ఫ్యామిలీ అంతా సెటిల్డ్ ఫ్యామిలీ. ఓకే, అంతా ఓకే. ఏంటంటే ఇంకా ఈ ఎలా ఉందంటే అండి, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవటం, అంతకుముందు కష్టపడే వాళ్ళని పట్టించుకోకపోవటం, ఇంకా ఏది ఉన్నా కూడా ప్రతి విషయంలో కూడా మమ్మల్ని కించపరచడం, ఓకే, ఇలా జరుగుతుందండి. మనం డబ్బులు కాసించట్లేదు, గౌరవం కూడా లేకపోతే ఇంకా ఇసుకొస్తుంది కదా. మనం కొన్ని మేము చేసుకునే వ్యాపారాల్లో కూడా ఇబ్బంది పడుతున్నాము. ఇంకా అలా ఇసుకొచ్చేసి ఇంకా ప్లస్ ఈసారి ఇంకా చంద్రబాబు గారు పక్కా వస్తారు, ఇక్కడ తాతయ్య గారు గెలుస్తారు అని ఇంకా అదే ఆలోచనతో నేను కూడా మారిపోతే నాకు రేపు ఫ్యూచర్ బిజినెస్ పరంగా, నా హాస్పిటల్ పరంగా, నా హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ అలాంటిది ప్లాన్ చేసుకొని నా ఇక్కడ జనాలకి నేను ఉచితంగా వైద్యం అందించాలి అనే ఆలోచనతోనే నేను మారిపోయానండి. అంటే ఎలాగో కుటుంబం టాపిక్ వచ్చింది కాబట్టి మీది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమేనా? మీరు పర్టికులర్గా వచ్చినారా? లేదండి, అంతకుముందు రాజకీయం ఉంది. మా నాన్నగారు అక్కడ ఊళ్ళో కూడా క్యాస్ట్ కమ్యూనిటీలో పెద్ద అనమాట, పంచాయతీలు అలాంటివన్నీ మా నాన్నగారు చేస్తూ ఉంటారు. మా తాతల నుంచి ఉన్నది అనమాట, పెద్ద గొల్ల అని చెప్పేసి, మేము యాదవ్స్. ఇంకా అలా అక్కడ నుంచి అన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. తర్వాత నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఉద్యమాలకు వచ్చాను హైదరాబాదు. ఆయనకి పక్కన నుండి టిఫిన్ వడ్డిచ్చాను సమైక్యాంధ్రలో. ఇక్కడ లగడపాటి గారితో పాటు వచ్చి ఉద్యమాలు చేశాను. ఢిల్లీ ట్రైన్ పెట్టిన టైంలో యూత్ని తీసుకెళ్ళి నేను సపోర్ట్ చేశాను. అలా నేను జగ్గైపేట నుంచి పాటిపల్లి వెంకట్రావు గారు అని చెప్పేసి ఆయన గారు, అంతకుముందు పార్థసారథి గారు, వీళ్ళతో కూడా కలిసి ప్రయాణం చేశాను. అన్నీ చేశానండి. చేసి ఇంకా తర్వాత నేను లేదు మనం స్టాండ్ అవ్వాలని చెప్పేసి నేను 4 years బ్యాక్ హాస్పిటల్లో పెట్టించి మంచి డాక్టర్లను పెట్టేసి వైద్యం అందిస్తున్నానండి. ఆ వైద్యం అందించుకుంటే ఇంకా అలా సెటిల్డ్, వేరే రియల్ ఎస్టేట్ అలాంటివి చూసుకుంటా. ఓకే, ఇంకా సెటిల్ అయిపోయాను. అంటే కోవిడ్ తర్వాత చాలా వరకు సినారియో ఎలా మారిపోయింది అని అంటే, హాస్పిటల్స్ అంటే కూడా ఒక దందా అయిపోయింది. మనిషి ప్రాణాలను పక్కన పెట్టేస్తే వాళ్ళు సంపాదించుకోవడం కోసమే హాస్పిటల్స్ పెట్టారు అన్న ఒక
ఇది చాలా వరకు వచ్చింది ఏది కోవిడ్ టైంలో ఆ వ్యాక్సిన్స్ విషయంలో అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ రీజన్స్ ఏవైనా ఉండొచ్చు. సో పర్టికులర్గా ఇప్పుడు మీ వెంకట్ సన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి మాట్లాడితే పేదలకి మీ హాస్పిటల్ నుంచి ఏవైనా సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఫీజులు కానీ ఉంటాయండి? మీరు అన్నారు కదా హాస్పిటల్ దందా అని. దందా అనేది అంటే ఓకే అండి, ఆ టైంలో ముందు వైద్యం చేయటం, అప్పుడు ఉన్న టైంలో ఆక్సిజన్ అందించడం ఎక్కువ. అలాంటి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో కొన్ని చోట్ల అమౌంట్ ఎక్కువ అవ్వచ్చు, బట్ ఆ టైంలో ముందు వైద్యం అందించారు. డాక్టర్స్ దేవుళ్ళు లాంటి వాళ్ళు, ఆ టైంలో వాళ్ళు కూడా ప్రాణానికి తెగించి పనిచేశారు కదా. సరే, మా విషయానికి వస్తే మా జగ్గేపేటలో హాస్పిటల్ వచ్చేసి మేము కూడా అంటే అడ్మిషన్కి మాకు పర్మిషన్ లేదండి జగ్గేపేటలో. లేదు అని చెప్పేసి మేము ప్రతి ఒక్కరికి మెడిసిన్స్, ఓన్లీ మెడిసిన్స్కే డబ్బులు అండి, సర్వీస్ లేదు. జగ్గేపేట మొత్తం కూడా హాస్పిటల్స్ అన్ని క్లోజ్ చేశారు కోవిడ్ వస్తుందని. మా హాస్పిటల్ ఓపెన్ చేసి ప్రతి పేషెంట్కి దగ్గరుండి చేయి పట్టుకొని ఆక్సిజన్ లెవెల్ చూసి వాళ్ళకి సపోర్ట్ ధైర్యం చెప్పి మా అంబులెన్స్లో ఫ్రీగా పంపించి మేము ఇళ్ళకెళ్ళి ఆక్సిజన్ లేక చాలా మంది పేషెంట్లు తీసుకున్న పరిస్థితి. గుంటూరు నుంచి కూడా మా దగ్గరకు వచ్చారండి, వైజాగ్ నుంచి వచ్చారు పేషెంట్లు. పక్కా వచ్చిన వాళ్ళకి కూడా మేము ఇళ్లలో పెట్టేసి ఆక్సిజన్ ఫ్రీగా ఇచ్చే ఇంట్లో పెట్టేసి మా స్టాఫ్ దేవుళ్ళు అండి. మా స్టాఫ్ ఆ టైంలో వాళ్ళు ప్రాణానికి తెగించారు, మేము ప్రాణాలకు తెగించాము. ఇళ్లలో కూడా మేము ట్రీట్మెంట్ ఇచ్చాం, చాలా మందిని బతికిచ్చామండి. ఇప్పుడు కూడా అది నియోజకవర్గ స్థాయిలో మేము చెప్పాల్సిన పని లేదు, మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నా కూడా దానివల్ల కూడా మాకు మంచి నేమ్ వచ్చిందండి హాస్పిటల్లో. అప్పుడు ఆ టైంలో అక్కడ దాకా ఎందుకంటే వైసీపీ నాయకులకి టీడీపీ నాయకులకి కూడా వాళ్ళకి పెద్ద పెద్ద హోదాలో ఉన్నా కూడా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ మేమే ఇచ్చామండి. వాళ్ళు బయటకు వెళ్ళడానికి కూడా అప్పుడు సౌకర్యాలు లేవు కదా, ఇళ్ళకెళ్ళి వాళ్ళ బంధువులకు కూడా ఎమ్మెల్యేలు గారు, మాజీ ఎమ్మెల్యే గారి బంధువులకి, ప్రజెంట్ ఎమ్మెల్యే గారి బంధువులకు కూడా మేము ఇళ్ళకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చినది కూడా చేసామండి. చాలా చేసాం కాబట్టి మాకు మంచి నేమ్ వచ్చిందండి. చాలా చేశారు, చాలా మంచి నేమ్ వచ్చింది, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చేశారని మీరు చెప్తూ ఉన్నారు. సో మీ హాస్పిటల్ గురించి మీరు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. సో మరి ఇంత మంచి నేమ్ ఉన్న హాస్పిటల్ని ఆల్ ఆఫ్ సడన్గా, అంటే మా వరకు తెలిసిన ఒక అంశం ఏంటంటే ఇంత చేసినటువంటి హాస్పిటల్ని ఎందుకు క్లోజ్ చేయించారు? అంటే హాస్పిటల్ క్లోజ్ చేయించారని తెలిసి నన్ను ఇక్కడ పిలిపించారా, లేదంటే మామూలుగా పార్టీలోకి వెళ్ళాను? హాస్పిటల్ క్లోజ్ చేయించారని అది దానికి పిలవలేదు. ఓకే, నేను పరిస్థితులు తెలుసుకునే భాగంలో మీ హాస్పిటల్ అది ఇప్పుడు మీరు అంటే అది నేను చెప్పదలుచుకోలేదండి, బట్ మీరు అడిగారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు అది అనేది జనానికి తెలుసు అండి, మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు వరకు 4.5 సంవత్సరాల నుంచి మా హాస్పిటల్లో డెలివరీలు చేసాము, సర్జరీలు చేసాము, ట్రీట్మెంట్ ఇచ్చాము, ఎమర్జెన్సీ కేర్ ఉంది. స్నేక్ బైట్ వాళ్ళకి చాలా మందికి కూడా పాయిజన్ కేసు వాళ్ళకి ట్రీట్మెంట్ చేసామని. మరి అన్ని సంవత్సరాల నుంచి హాస్పిటల్ క్లోజ్ అవ్వండి. నేను టీడీపీ పార్టీలోకి కొంచెం భారీ ఎత్తున జాయినింగ్ అయిందండి. మా జాయినింగ్ ఒక 500-600 మంది జనాన్ని తీసుకొని బాగా ర్యాలీ చేసుకొని చాలా కుటుంబాలని జాయిన్ చేయటం జరిగింది. దానివల్ల మరి ముయటం జరిగిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను, జనం కూడా అదే అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఇదంతా మీరు పార్టీ మారడం వల్లే జరిగిందంటారు? మరి అంతే కదండి, పార్టీ మారిన 2వ రోజుకే వచ్చేసి హాస్పిటల్ క్లోజ్ చేసి, ఇన్ని సంవత్సరాల నుంచి క్లోజ్ చేయని హాస్పిటల్, ప్లస్ జగ్గేపేటలో మంచి నేమ్ ఉన్న హాస్పిటల్. అంటే హాస్పిటల్ అంటే రాజకీయాలకి, కులాలకి, మతాలకి అతీతం కాదు, అది అందరికీ సమానం అనే ఒక భావన మన అందరికీ తెలుసు. సో మరి వై వీరకృష్ణ హాస్పిటల్ మీద అంత ఫోకస్ ఏంటి అసలు? అంటే మీరు పార్టీ మారారు అన్న ఒక రీజనే చెప్తున్నారు తప్పితే పార్టీ మారితే హాస్పిటల్ అంటే దానివల్ల చాలామంది ఎంప్లాయ్మెంట్ కోల్పోయిన చాలా మంది ఎంప్లాయ్మెంట్ ఏంటంటే 18 మెంబర్స్ ఉన్నారండి మా స్టాఫ్. 18 మెంబర్స్ ఖాళీగా ఉంటున్నారు. అయినా కూడా వాళ్ళందరికీ నేను హాస్పిటల్లో కూర్చోబెట్టి శాలరీలు ఇస్తున్నాను, విత్ డాక్టర్స్కి శాలరీస్ ఇస్తున్నాను. హాస్పిటల్ క్లోజ్ అయినా కూడా ఇప్పుడు వాళ్ళని నన్ను రోడ్డు మీద పడేశారని నేను వాళ్ళని రోడ్డు మీద పడేస్తే నాకు కోవిడ్లో నేను ఇచ్చిన సర్వీస్ జనం మర్చిపోవచ్చు, నాయకులు మర్చిపోవచ్చు. వాళ్ళు ఇచ్చిన సర్వీస్ని నేను గుర్తుపెట్టుకొని ఇప్పుడు నా లబ్ధి కోసం శాలరీలు లేవు, మీరు బయటకు వెళ్ళండి అంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పటికీ నేను శాలరీలు ఇస్తున్నానండి, హాస్పిటల్లో నడిపించట్లేదు. కానీ ఎవరన్నా ఇళ్ళకి మేము ఇబ్బంది ఉందా అని చెప్తే మా స్టాఫ్ కానీ మా డాక్టర్ గారితో సహా ఇళ్ళకెళ్ళి వాళ్ళకి చెప్పి, అమ్మ మీ పరిస్థితి ఎలా ఉంది, మన హాస్పిటల్ క్లోజ్ కదా, మీరు విజయవాడ వెళ్ళండి, లేదంటే ఇక్కడ పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి ఆ సర్వీస్లో అయితే పక్కా ఉన్నామండి. అంటే మీరు పర్టికులర్గా రాజకీయం వైపు యాక్టివ్గా ఉండడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయండి? అదే మెయిన్ అసలు రాజకీయం అంటే నాకు
ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదండి. మరి ఎందుకు 500-600 మందిని ప్రతి దానికి హాస్పిటల్ కోణమే కాదండి, ప్రతి బిజినెస్ లో కూడా రాజకీయం కోణం చూపిస్తున్నారు. చాలా తక్కువ తీసుకొని మేము వైద్యం చేసినా కూడా మా రాజకీయ నాయకులు అని చెప్పేసి అక్కడికి వచ్చేసి గొడవలు చేసి మీరు ఎంత అమౌంట్ ఏంటి అంత అమౌంట్ ఏంటండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, నేను నార్మల్ డెలివరీ మామూలుగా అయితే ఇక్కడ కార్పొరేట్ ఎంతవరకు చేయొచ్చండి, నార్మల్ డెలివరీ చేసాము, మెడిసిన్ రూము అంతా కలిపి కార్పొరేట్ హాస్పిటల్లో 1 lakh తీసుకునే వాళ్ళు ఉన్నారు, 2 lakhs తీసుకునే వాళ్ళు ఉన్నారు. ముందు నార్మల్కి కష్టపడి ఈ రోజుల్లో చేసేవాళ్ళు చాలా తక్కువ. మేము నార్మల్ చేసి ఒక పేషెంట్కి నైట్ వచ్చారండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు, బట్ అక్కడ డాక్టర్స్ అందుబాటులో లేరు. మా హాస్పిటల్ నుంచి వచ్చారు, నైట్ వాళ్ళు మనీ తెచ్చుకోలేదు, సరే అని చెప్పేసి ట్రీట్మెంట్ ఇచ్చాం. రేపు సాయంత్రం వెళ్ళేటప్పుడు బిల్ వేస్తే ఎంత వేసామండి, 15,000 బిల్ వేసామండి. ఆ 15,000 బిల్లుకి కొంతమంది నాయకులు డిఎంహెచ్ఓ కంప్లైంట్ చేశారండి, మీరు బిల్లులు ఎక్కువ వేస్తారంట అని చెప్పేసి డిఎంహెచ్ఓ నాకు కాల్ చేస్తే అవును మేడం 15,000 వేసాము, ఇది సంగతి అంటే దేనికి 15,000 అంటే మొత్తం కలిపి ట్రీట్మెంట్కి వీటికి అన్ని కలిపి 15,000 మేడం అని చెప్తే అవును అంత తక్కువ అని చెప్పేసి ఆమె ఆశ్చర్యపోయారు. అయినా వీళ్ళు వచ్చేసి మీరు బిల్లులు ఎక్కువ తీసుకుంటున్నారు, మా నాయకులు వచ్చినా పట్టించుకోవరా అది ఇది అని చెప్పేసి గొడవ చేసి ఫైనల్గా నేను కట్టించుకుంది వాళ్ళ కాడ లేవు, వాళ్ళు ఫ్యామిలీ లేని ఫ్యామిలీ అండి, అయినా నేను 8,000కే కట్టించుకున్నాను. ఓకే, అయినా కూడా గొడవలో మేమేదో సర్వీస్ చేద్దామని నేను ఇప్పుడు వరకు హాస్పిటల్ పెట్టి మా ప్రమాణం పూర్తిగా అండి ₹1 దాని మీద సంపాదించింది లేదు. నేను ఏ గుళ్ళోకి వచ్చి ప్రమాణం చేయమన్నా చేస్తాను. నేను అక్కడ చేసేది మేము పేరు కోసం సర్వీస్ కోసం చేస్తున్నాం. నేను వేరే మా ఫాదరు మా వాళ్ళు మేమంతా రియల్ ఎస్టేట్లో చేసుకొని మా సొంత చేసుకుంటాం. రాజకీయ కోణంలో చూస్తున్నప్పుడు అప్పుడు నేను కూడా రాజకీయంలోకి వస్తే మనకి సపోర్ట్ దొరికింది, రేపు ఆరోగ్యశ్రీ లాంటిది తీసుకొచ్చి అసలు ఈ డబ్బులు కూడా లేకుండా ఫ్రీగా చేసుకోవచ్చు అనే దానికోసం నేను వాళ్ళతో కమిట్మెంట్ తీసుకొని పార్టీలో పోవటం జరిగింది. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ప్రజలకు సేవ చేయాలి అని అంటే రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదేమో. రాజకీయాల్లో అని అంతకుముందు అలానే అనుకొని మేము చాలా సర్వీస్ చేసామండి. అంతకుముందు కూడా నేను పేషెంట్లను తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఫ్రీగా ఎక్కడ వైద్యం దొరికిద్దంటే అక్కడ చేపేయటం. నేను 2006 నుంచి కూడా మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో కూడా ట్రైనింగ్ అయ్యాను, వేరే వాళ్ళ ద్వారాగా తెలిసిన డాక్టర్స్ ద్వారాగా. అలా అప్పటి నుంచి మెడికల్లో ఉన్నాను. నాకు ఆ మెడికల్ తెలుసు కాబట్టి మెడికల్ ద్వారాగా నేను సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎస్, కమింగ్ టు జగ్గేపేట పాలిటిక్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు శ్రీరామ్ గారి తరఫున మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రజలకి దగ్గరగా వెళ్తున్నారు. సో ప్రజానాడి ఏ విధంగా ఉంది అని అంటే ఒక ఓటర్గా చెప్పండి, టీడీపీ కార్యకర్తగా కాకుండా ఒక ఓటర్గా చెప్పాలి అని అంటే జగ్గేపేట ప్రజలు నాడి ఏం చెప్తారు మీరు అసలు? జనం అదే చెప్తున్నారండి, తాతయ్య గారి కోసమనో లేకపోతే పార్టీకి ఈసారి ఇటు వేయాలనో అలా ఏం చెప్పట్లేదు. ఏదో నవరత్నాలు వస్తాయని చెప్పి మేము కొంచెం అప్పుడు ఆశపడి మేము అంతా అటే చేసామయ్యా. కానీ మాకు చాలా ఇబ్బంది అయిపోయింది, కరెంట్ బిల్లులు బాగా పెరిగాయి, గ్యాస్ పెరిగిపోయింది, నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయి, మాకు ఆ వచ్చే పథకాలు ఏమో కానీ మేము కట్టే ఎక్కువైపోతున్నాయి. మాకు అసలు అవన్నీ కాదు, మాకు ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు ఆరోగ్యశ్రీలు వచ్చాయి, సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది, ఎవరైనా చనిపోయినా 5 లక్షలు వచ్చాయి. అంటే ఒక్కొక్కరు చెప్తా ఉంటారు. 5 లక్షల రూపాయలు అప్పుడు ఇన్సూరెన్స్ వచ్చేది, ఇప్పుడు అవేం లేదు, మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. గ్యాస్ బండ 400, 500 కాక ఇప్పుడు 1000 రూపాయలు అయిపోయింది అని చెప్పేసి ఎవరు వంతు వాళ్ళు చెప్తున్నారండి. అది కాక ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 అని చంద్రబాబు గారు కూడా పెట్టారు కదా, ఆ పథకాలకు కూడా వీళ్ళు ఇంప్రెస్ అయిపోయారు జనం. ఇప్పుడు వీళ్ళు పెట్టిన పథకాలు చూస్తే చాలా ఆర్థికంతో కూడుకున్నటువంటి పని అది. సో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పటికే చాలా అప్పుల్లో కూరుకొని ఉంది. సో దీన్ని మళ్ళీ మనం బయటికి తీసుకురావాలి అని అంటే మళ్ళీ ఒక 10 సంవత్సరాలు కష్టపడితే తప్పితే ముందుకు రాలేము అని చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడారు, చాలా స్టేజ్ల మీద మాట్లాడారు. నేనేం మెన్షన్ చేయట్లేదు, టీడీపీని మెన్షన్ చేయను, కాంగ్రెస్ అని మెన్షన్ చేయను, బీజేపీని మెన్షన్ చేయను. బట్ ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అప్పులు చేశాడు, ఆర్థికంగా ఆంధ్రాని వెనక్కి నెట్టాడు అని అంటారు. ఇప్పుడు మీరేమో సూపర్ 6 అనే ఒక కాన్సెప్ట్తో మీరు వచ్చారు. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆర్థికంతో కూడుకున్న పనే. సో మరి ఇవన్నీ అప్లై చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇంకా వెనక్కి వెళ్తుంది కదా. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోద్దండి? ఇప్పుడు మనం మంచి బట్టలు వేసుకుంటున్నాం, ఇంట్లో మంచి బట్టలు 100 రూపాయలకి దొరుకుతాయి, 2000కి దొరుకుతాయి కదండి. చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు కష్టపడి మన ఇంట్లో వాళ్ళందరూ కష్టపడి డబ్బులు రెవెన్యూ డబ్బులు వస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా దేనికైనా ఇప్పుడు సూపర్ 6 పెట్టేసి నవరత్నాలు పెట్టేసి డెవలప్మెంట్ ఏం చేయకుండా ఉంటే అప్పులు అయిపోద్దండి.
చంద్రబాబు గారికి ఆల్రెడీ అనుభవం ఉంది. హైదరాబాద్ లాంటి దాన్ని కూడా రాళ్ళు రప్పలు కొట్టేసి కూడా పెద్ద పెద్ద కంపెనీలు కట్టాడు. అలానే రేపు ఆంధ్రాని కూడా డెవలప్ చేస్తారు, చేసి ఇలాంటి పథకాలన్నీ కూడా నడిపిస్తారని నేనైతే 100% నమ్ముతున్నాను. సో ఇప్పుడు మీరు పెట్టినటువంటి సూపర్ 6 వల్ల ఇన్కమ్ జనరేట్ అవుద్దంటారు? లేదండి, ఇంకా కంపెనీలు తెప్పించి అక్కడ ఇన్కమ్ అయితే వస్తుంది, ఇన్కమ్ చేపించి ఇవి కూడా నడిపిస్తాడండి. ఓకే. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడే ఒక అంశం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈసారి మేము అధికారంలోకి వచ్చేది కేవలం నవరత్నాలు ఒక అంశం అయితే వాలంటరీ వ్యవస్థ ఇంకొకటి, ఈ రెండే మళ్ళీ మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తాయని చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనిపై మీ కామెంట్? ఇప్పుడు మెయిన్ జగన్ గారికి బ్యాక్ అయిపోవటం కారణమే వాలంటరీ వ్యవస్థ అండి. ఎందుకంటారు అంటే ఒకప్పుడు సర్పంచ్ ఉండేవాడండి, ప్రతి ఊళ్ళో సర్పంచ్ ఉండేవాళ్ళు. సర్పంచ్ వ్యవస్థను తీసేశారు, ఇవాళ పూర్తిగా వాలంటరీ వ్యవస్థ వచ్చేసింది. ఒకప్పుడు నాకు దగ్గర వెళ్తే సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తే సర్పంచ్ గారు వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడటం, లేకపోతే ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో మాట్లాడటం చేసి దగ్గరుండి మనోడు పెద్ద ఆయన అని చెప్పేసి వాళ్ళకు ఒక అనుభవం ఉంటుంది, వాళ్ళు ఏదైనా చేయగలిగే సత్తా ఉంటుంది కాబట్టి పనులు అయ్యాయండి. ఈరోజు పూర్తిగా సర్పంచ్ వ్యవస్థని అందరిని పక్కన పెట్టేసి వాలంటరీ వ్యవస్థ అని చెప్పేసి పెట్టేస్తే వాలంటీర్లు అందరూ వాళ్ళు ఏమన్నా ఎడ్యుకేటెడ్ కాదు కదండి, వాళ్ళు ఏమి డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా చేస్తున్నారండి. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసేది కూడా వీళ్ళే చేయాలి అంటే ఊళ్ళోకి వచ్చేసి అది ఎలా వర్కౌట్ అవుతుందండి? ఎప్పుడైనా ఒక రాజు ఉంటాడు, రాజు కింద మంత్రులు ఉంటారు, మంత్రుల కింద భటులు ఉంటారు, సైనికులు ఉంటారు. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే వెనకట దీనికోసమే కదా. ఇవాళ ఊళ్ళో సర్పంచ్ వ్యవస్థ అనేది పోయిందండి. అది మీకు కూడా ఒక ఐడియా ఉండే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్ వ్యవస్థ లేదు, మొత్తం వాలంటరీ వ్యవస్థ వచ్చింది. ఓకే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న అంశం ఏంటంటే సింహం సింగిల్గా వస్తుంది, చాలా క్లియర్గా చెప్తున్నారు. మీరేమో ఒక కూటమితో మీరు వెళ్ళబోతున్నారు, బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ. సో మీరు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మీరు వెళ్తున్నారు, వాళ్ళేమో చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది అని. సో మరి ఈసారి మళ్ళీ సింహం అధికారంలోకి వచ్చింది అంటారా? అధికారంలోకి వచ్చింది సింహం సింగిల్గా వచ్చింది, ఇవన్నీ సినిమాలో చెప్పుకోవడానికి డైలాగ్స్ అండి. ఇవాళ ఒకళ్ళకొకళ్ళు చేయగలిగితేనే కదా ఏదైనా చేయగలిగేది. ఇవాళ మోడీ గారు సపోర్టుతో వస్తున్నారు అంటే మంచి రాష్ట్రానికి డెవలప్మెంట్ చేయడానికే కదా. పోయినసారి సింగిల్గా గెలిచారు, మోడీ గారితో సపోర్ట్ తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ని ఎందుకు డెవలప్ చేయలేదండి? ప్రత్యేక హోదా ఇప్పిస్తా ఉన్నారు, ఎందుకు ఇప్పిలేదండి? మద్యపానం నిషేధం అన్నారు, అవి ఎందుకు చేయలేదు? మరి ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీతో మీరు ఎలా పొత్తు పెట్టుకున్నారు? మీరు కూడా ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించారు కదా చాలాసార్లు. ముందు అడగాలి కదండి, వెళ్ళి అడిగి అవసరమైతే ఎదురు తిరిగి చేపించాలి కదా. ముందు అలాంటి ఏం చేపించిన అయితే ఏం లేదు కదా ఆంధ్రప్రదేశ్లో. ఓకే. దానికోసం ఉద్యమాలు చేసి ఎంపీలు రిజైన్ దాకా వెళ్తే ఎందుకు వచ్చేదేమోనండి, ఎందుకు రాదు అని అంత సీనియారిటీ నాకు లేదు. బట్ దానికి ప్రత్యేక హోదా కాకపోయినా దానికి తగ్గ ఫండ్స్ అన్న రిలీజ్ అవుతాయి కదా. అంతకుముందు చంద్రబాబు గారు గెలిచినప్పుడు తెప్పించారు కదండి, మోడీ గారితో పొత్తున్నప్పుడు కూడా తెప్పించారు. అప్పుడు చాలామందికి ముస్లిమ్స్ కానీ ఈ ప్రతి పండగ కూడా ఇవి ఇప్పిస్తూ ఉండేవాళ్ళు. అవన్నీ లేవు కదండి ఇప్పుడు. అప్పుడు కూడా మోడీ గారితో గొడవ పెట్టుకున్నారు కదా, గొడవ పెట్టుకునే కదా చంద్రబాబు గారు పని చేపించింది. అక్కడ రాజధానిలో అంత తక్కువ టైంలో అంతమంది రైతులు ల్యాండ్స్ ఎలా ఇచ్చారు, అంత డెవలప్మెంట్ ఎందుకు జరిగింది? ఇప్పుడు చూడండి, అదే రాజధానికి వెళ్ళిపోయి మొత్తం కంప చెట్లు మొలిసిపోయాయి. ఓకే. అండ్ ఈ పార్టీ పొత్తులో భాగంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే సీట్ల పంపకాలు జరిగిన టైంలో సొంత పార్టీ నుంచి లేదా పొత్తులో ఉన్న పార్టీల గురించి కొంచెం అసమ్మతి అయితే మిగిలింది. అంటే కొంతమందికి ఆశించిన వాళ్ళకి టికెట్లు రాకపోవడం అనేది కొంచెం ఆ డిస్కషన్ జరిగిందనమాట. సో ఇప్పుడు ఎస్పెషల్లీ జగ్గేపేటకి సంబంధించిన ఒక అంశం చూసుకున్నట్టయితే ఇప్పుడు శ్రీరామ్ గారు టీడీపీ తరఫున కంటెస్టెంట్గా ఉన్నారు. సో మరి ఇప్పుడు మీకు అక్కడ అదే నియోజకవర్గం నుంచి జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? అసలు చాలా సపోర్ట్గా ఉన్నారండి. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి రాలేదని ఇలా అసమ్మతి ఏమన్నా? అక్కడ ఏం లేదండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మనం చేయాలి. అభిమానం లేని వాళ్ళే గొడవలు చేసి ఏదో పార్టీ మారిపోయారు. కానీ ఇవాళ విజయవాడలో వంగవీటి రాధా గారు ఉన్నారండి, ఆయన గారికి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా చాలా మంచి నేమ్ ఉంది, ఆయన గారికి కూడా చాలా మంచి నేమ్ ఉందండి. ఆయన గారు కూడా వాళ్ళ ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి పనిచేస్తున్నారు పార్టీని గెలిపించడం కోసం. మరి ఆయన గారు కూడా నాకు పదవి రావాలి, నాకు ఎమ్మెల్యే పదవి రాలేదు అని చెప్పేసి ఆగిపోవచ్చు కదా, సేమ్ కమ్యూనిటీ మళ్ళీ. అయినా కూడా పదవి రాకపోయినా కూడా పనిచేస్తున్నారు ఇవాళ
తెలుగుదేశం కోసం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి వెళ్ళి ఆ బోర్డర్లో కూర్చొని వెళ్ళనివ్వకపోతే ఎన్ని ఇబ్బందులు పడి ఇవాళ అంత కష్టపడి ఎందుకు పడుతున్నారండి? ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఆగమైపోయిందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వాళ్ళ జోలికి పోకూడదు, వాళ్ళు చాలా ఉన్నోళ్ళు, వాళ్ళ దగ్గర పొలాలు రేట్లు ఎక్కువ అని చెప్పుకునేవాళ్ళు అండి. ఇవాళ మా తెలంగాణ వాళ్ళు పొలం అమ్మేసి మా దగ్గరకు వచ్చి 10 ఎకరాల పొలం కొనుక్కుంటున్నారండి ఆంధ్రాలో. అది పరిస్థితి అండ్ ఎలాగో కమ్యూనిటీ టాపిక్స్ వచ్చాయి కాబట్టి, సో ఇప్పుడు రాజకీయాలంటేనే కమ్యూనిటీతో బేస్ అయి ఉన్నాయి. అంటే ఏ సామాజిక వర్గం నుంచి ఉంటే ఆ సామాజిక వర్గానికి ఓటు వేయాలి, లేదంటే లేదు అన్న పరిస్థితులు చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఇప్పుడు మీ దగ్గర చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ నుంచి చూసుకున్నట్టయితే ఉదయ్ భాన్ గారు ఉన్నారు, సామ్నేని ఉదయ్ భాన్ గారు ఉన్నారు, ఇప్పుడు టీడీపీ నుంచి చూసుకుంటే శ్రీరామ్ గారు ఉన్నారు. సో మరి ఇక్కడ కమ్యూనిటీ ఇష్యూస్ కానీ లేకపోతే ఒక సామాజిక వర్గాలు కానీ ఎవరికి ఎలా సపోర్ట్ ఉంటుంది అసలు? అక్కడ మన నియోజకవర్గంలో కమ్యూనిటీ పరంగా చూసుకుంటే ఓన్లీ చౌదరీస్ ఎక్కువ ఉంటారండి. చౌదరీస్ తర్వాత ఇంకా మిగతా కమ్యూనిటీల్లో వస్తారు. కానీ అక్కడ చౌదరీస్ మేము అది ఏమి చూసుకోరండి. ఎవరు మంచి వ్యక్తి, ఎవరికి మనం సపోర్ట్ చేయాలి, మనం ఎవరిని అంతే. ఎవరైనా కమ్యూనిటీ పరంగా అక్కడ ఎవరు చూడరండి. కమ్యూనిటీ పరంగా చూస్తే మరి ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. అయినా కూడా అక్కడ అంతకుముందు మినిస్టర్ గారు చేశారండి, రఘురామ్ గారు, మాజీ మినిస్టర్. ఇప్పుడు రఘురామ్ గారు కూడా పార్టీ అధ్యక్షుడు, ఇప్పుడు డిస్టిక్ ఇచ్చారు. ఆయన గారు కూడా దగ్గరుండి తాతయ్య గారికి సీట్ ఇవ్వండి, తాతయ్య గారిని గెలిపిద్దాము, మంచి వ్యక్తి అని చెప్పి తాతయ్య గారు కూడా తాతయ్య గారితో మాట్లాడి రఘురామ్ గారు బాధ్యతలు తీసుకొని ఇవాళ ఆయన ఉన్న ఏజ్కి కూడా పాపం ఇంట్లో కూర్చోకుండా ప్రతి మీటింగ్కి వెళ్ళి ప్రతి దానికి వెళ్ళి సపోర్ట్ చేసి చేపిస్తున్నారండి. అండ్ ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో సామ్నేని ఉదయ్ భాన్ గారు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి అని అంటే, ఒక కార్యకర్త టీడీపీ అపోజిషన్ పార్టీలా కాకుండా మీరు ఆ నియోజకవర్గంలో ఒక ఓటర్గా మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతారు అసలు వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ గురించి? వైసీపీ చేసిన డెవలప్మెంట్, వైసీపీ చేసిన డెవలప్మెంట్ ఫస్ట్ నుంచి అంతకుముందు ఉదయ్ భాన్ గారు కూడా చేశారండి, చేయలేదు అంటలేదు, అంతకుముందు చేశారు. ఉదయ్ భాన్ గారు కూడా పనిచేస్తున్నారనే కదా నేను వైసీపీలోకి వెళ్ళింది. ఉదయ్ భాన్ గారు చేశారు, ఇప్పుడు లాస్ట్ టైంలో కూడా భాన్ గారు చేశారండి, చేయలేదు అంటలేదు. బట్ పైనుంచి ఫండ్స్ రావాలి కదా, ముందు డెవలప్ అవ్వాలంటే. పైన రాజు గారు బాగుంటే ఇక్కడ మేమంతా బాగుంటాం కదా. ఓకే, అదే. సో వాళ్ళతో మీకు ఎలా ఉంటుందంటే రేపు అంటే భానుగారితో మీకు లేదండి, వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇంతకుముందు వాళ్ళు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనగానే తెలంగాణ మీరు అన్నారు కదా, తెలంగాణ వాళ్ళు చెప్పుకుంటారు, ఆంధ్ర వాళ్ళకి ఇప్పుడు చెప్పుకోవడానికి రాజధాని కూడా లేదు అని మాట్లాడుతూ ఉంటారు. సో ఆంధ్ర విషయంలో మాట్లాడితే 2 టాపిక్లు చాలా స్పష్టంగా వినిపిస్తుంటాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటాయని చెప్పి చాలా సందర్భాల్లో ఇన్స్టాగ్రామ్లో మీమ్స్లో కూడా చూసాం చాలా సందర్భాల్లో. మరి మీ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఏంటి అసలు? మా నియోజకవర్గంలో రోడ్లు బాగలేదు సార్. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఆంధ్రాలో నిజంగా బాగలేదు. అయ్యో ఇంట్లో ఉన్నది కాదు కదా అబద్ధం చెప్పి దాచిపెట్టడానికి. రోడ్డు మీద ప్రతి ఒక్కడే వెళ్ళేటప్పుడు చూస్తాడు, దాని గురించి అందరు కామెంట్లు చేసి పెట్టారు, అది అందరికీ తెలిసిందేనండి. నేను భీమవరం వెళ్ళానండి లాస్ట్ టైం సంక్రాంతికి, అక్కడ బాగుంటుంది మా ఫ్రెండ్స్ ఉన్నారంటే. ఓన్లీ ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళడానికి 1.5 గంట పట్టిందండి. అది పరిస్థితి. 20 కిలోమీటర్స్కి 1.5 గంట వెళ్ళే అంత ట్రాఫిక్ ఉన్న ఏరియా కాదు కదండి. అస్సలు రోడ్లు అక్కడే కాదండి, ఎక్కడా బాగాలేదు, మా నియోజకవర్గాలు బాగాలేదు. ఇప్పుడు లాస్ట్ టైంలో కొంచెం బాగు చేశారండి ఎలక్షన్లో ఉన్నంత. ఓకే, చలో ఫైనల్గా మీ నియోజకవర్గం ప్రజలకి, మీ నియోజకవర్గం ఓటర్లకి త్రూ మా ఛానల్ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మా ప్రజలకి ఆల్రెడీ చెప్తున్నానండి, ఇప్పుడు కూడా దయచేసి ఒకటే చెప్తాను. వాళ్ళని ఇప్పుడున్న నేనున్న పరిస్థితుల్లో కానీ రాష్ట్రం ఉన్న పరిస్థితులు కానీ ప్రతి ఇంట్లో ఒక ఎడ్యుకేటెడ్గా పిల్లలు ఉన్నారండి. వాళ్ళు కూడా దయచేసి తల్లిదండ్రులకు తెలియకపోయినా మన రాష్ట్రం ఇలా ఆగమైపోతుంది, రేపు మనం ఇక్కడ నుంచి వలసలు వెళ్ళిపోవాలి. వలసలు అంటే అండి అమెరికా ఈ మధ్య మా ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది వెళ్ళిపోయారండి, చాలా మంది వెళ్ళిపోయారు. అలా వెళ్ళకూడదు అని ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులకు చెప్పి మేము కూడా జనాలకు వెళ్ళి చెప్తున్నాము. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే ఆయన గారికి ఆల్రెడీ అనుభవం ఉందండి, హైదరాబాద్ను ఒక లెవెల్ చేశారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ని కూడా డెవలప్ చేసి చూపిస్తారు. దయచేసి మా నియోజకవర్గంలో తాతయ్య గారు చాలా మంచి వ్యక్తి, తాతయ్య గారిని, చిన్ని గారు కూడా మంచి బిజినెస్ మ్యాన్ అండి. సార్ కూడా బాగా బిజినెస్లు కూడా పక్కన పెట్టేసి జనం కోసం ఇప్పుడు వచ్చి చాలా కష్టపడి తిరుగుతున్నారండి. చిన్ని గారిని, మా తాతయ్య గారిని గెలిపించి చంద్రబాబు గారిని పట్టాభిషేకం చేయాలని చేతులెత్తి ప్రార్థించి మరీ అడుగుతున్నాను.
మీ ఎలక్షన్స్ ఇంకా దగ్గరగా ఉన్న టైంలో ఇంత బిజీ షెడ్యూల్లో మాకు ఈ కాస్త టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఈరోజు జగ్గేపేటలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వీరకృష్ణ గారి ద్వారా మనం తెలుసుకున్నాం. సో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.